మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి లాస్యప్రియా లయకరి లజ్జా రంభాది వందిత. వివరణ: మిథ్యా జగదధిష్టానాయే నమః. బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేది వేదాంత వాక్యము. మిథ్య అంటే అసత్యము కాదు, మాయ. అంటే మనకి కనిపిస్తున్న దృశ్యము మనని మోసం చేస్తోంది. జగత్తు అద్దంలోని ప్రతిబింబం వంటిది. ఉపాధులు వేరువేరుగా ఉండడం వల్ల ఒక్కటే అయిన బ్రహ్మం అనేక రూపాలలో కనిపిస్తోంది. దానికి కారణం పరమేశ్వరుని మాయాశక్తి అయిన అమ్మ. ఆమె దృశ్యమానమైన మిథ్యా జగత్తుకి ఆధారము. ముక్తిదాయే నమః. మోక్షమునిచ్చు తల్లి. ముక్తి అనగా మోక్షము, అనగా జ్ఞానము వలన మోక్షము కలుగుతుంది. కేవలం జ్ఞానము మాత్రమే మోక్షమునియదు, అది భక్తితో కూడినది అయి ఉండాలి. అందుకే మోక్ష సాధనములో భక్తి గొప్పది అన్నారు. నిరాకార నిర్గుణ నిరంజన బ్రహ్మమును భావించుచు సర్వము బ్రహ్మమయముగా భావించు జ్ఞానులకు భక్తి అవసరము లేదు. సగుణ సాకార బ్రహ్మమును ఉపాసించు వారికి భక్తి అవసరము. మొదటి మార్గము చాలా కష్టమైనది, రెండవ మార్గము సులభమైనది. అందువలన భక్తితో అమ్మని పూజించినా, స్మరించినా, జపించినా, స్తుతించినా ఆమె మోక్షాన్ని ఇస్తుంది. ముక్తి రూపిణ్యే నమః. మోక్షమే స్వరూపముగా కలది. మోక్షము ఆత్మానంద రూపమైనది. అట్టి ముక్తి రూపిణి అమ్మ. కర్మ, భక్తి, జ్ఞానము మూడు మోక్షకారకములే అని పెద్దలు అందరు. లాస్య ప్రియాయే నమః. లలితమైన నర్తనము అమ్మకు మిక్కిలి ప్రియమైనది. స్త్రీలకు లాలిత్యము ప్రధానమైనది. లయకర్యే నమః. చిత్తమును లయింపచేయునది. 10 ధ్యానములతో సమానమైనది మనోలయము అని అంటారు. లయములో చిత్తము ధ్యేయమైన అమ్మ రూపంలో ఐక్యమొందును. అట్టి చిత్తమునకు సంకల్ప వికల్పములు ఉండవు. లజ్జాయే నమః. సిగ్గు, లజ్జ అనే పదాలని జంట పదాలుగా ప్రయోగిస్తూ ఉంటాము. అందువలన ఈ రెండూ ఒకే అర్థము కలిగిన పదాలు కావు. సమాజం ఆమోదించని పని చెయ్యడానికి వెనుకాడడమే లజ్జ. ఉత్తమ స్త్రీలలో ఉండే లజ్జా స్వరూపిణి అమ్మ. రంభాది వందితాయే నమః. రంభ మొదలగు అప్సరస స్త్రీలచే నమస్కరింపబడు తల్లి. గానముచే విష్ణువు, నాట్యముచే శివపార్వతులు సంతోషింతురు అని భావము.